యెరూషలేము కొరకు ప్రార్థన చేసే బాధ్యత ప్రతి విశ్వాసం మీద దేవుడు పెట్టాడు కాబట్టి నేను యెరూషలేము కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. దయచేసి ఏకీభవించండి. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటారు నా దేవా. మీకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా నేను యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము క్షేమం కోరు వారు వర్ధలెదురు. అన్ని విషయాలు వర్ధలింపచేయండి, అన్ని విషయాలు ఫలింపచేయండి, అన్ని విషయాలు ఆశ్రయించండి. ఇజ్రాయెల్ కంట్రీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ కంట్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్క జనాంగం రక్షణ కొరకు, కాపుదల కొరకు, భద్రత కొరకు, క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా యూదా ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచం నలుమూల చదివి ఉన్న యూదా ప్రజలు రక్షణ కొరకు, కాపుదల కొరకు, భద్రత కొరకు, రక్షణ కొరకు, సంరక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రతి ఒక్కరిని దీవించండి. అయ్యే సమయంలో ప్రత్యేకంగా ప్రపంచంలో ప్రతి ఒక్క దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ దయచేయండి. ఎవరు కూడా నశించుకోవడానికి మీకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు రక్షణ పొందుకుని మీ కృపను అనుభవించే కృపను దయచేయండి. ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతను ఆశ్రయించి దీవించి కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.